హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. చాలామంది వచ్చేసరికి 23 గ్రేస్ మార్క్స్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. దానికి కారణం ఏంటంటే ఎక్కువ సబ్జెక్టులు ఉండటం. ఈ 23లో ఏది రెగ్యులర్ అయినా లేటరల్ ఎంట్రీ అయినా వాటిని అప్లై చేసుకోవడానికి వాడికి సరిపడా కుదరకపోవడం. ఎందుకంటే ముందుగా అవి అప్లై చేస్తే సబ్జెక్టులు మిగలకూడదు కాబట్టి సబ్జెక్టులు మిగులుతూ ఉన్నాయి. సో దానికి కారణం స్పెషల్ సప్లీలో ఎయిటింగ్ ఆప్షన్ ఇవ్వకపోవడం అనమాట. అయితే అలాంటి వరకు ఒక న్యూస్ అనమాట. ముందుగా అయితే మీకు కావాల్సిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో డౌట్స్ పెట్టండి. అప్డేట్ సంబంధించిన ఛానల్, రియల్ టైమ్ ప్రొవైడర్స్ సంబంధించిన ఛానల్ రెండు డిస్క్రిప్షన్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇందులోకి వెళితే ఏంటంటే, మీరు ఇంతవరకు గ్రేస్ మార్క్స్ కనుక అప్లై చేయనట్టయితే ఇప్పుడు రిజల్ట్స్ 4-1 బీటెక్ వరకు వచ్చేసినాయి. అయితే ఇప్పుడు ఆ 23 వచ్చేసరికి ఎక్స్పైర్ అయ్యే టైము దగ్గర పడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని కాలేజీలో వచ్చేసరికి స్టూడెంట్స్ వెళ్ళి కనుక్కోవడం జరుగుతుందంట. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకైతే ఎప్పుడు తీసేస్తారో తెలియదు కానీ మొత్తానికైతే తీసేస్తారు, వాటిని రీస్టోర్ చేసి 9-7కి పెట్టేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మీరు త్వరగా 23 గ్రేస్ మార్క్స్ కోసం అయితే ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసేసుకోండి అని చెప్తున్నారు. అయితే అడుగుతుంది ఏంటంటే అందరూ, మరి ఎలిజిబిలిటీ లిస్ట్ 2 రాలేదని అడుగుతున్నారు. ఎలిజిబిలిటీ లిస్ట్ 2 రాకపోయినా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు మీరు. లాస్ట్ టైం ఇలాగే జరిగింది. కొన్ని లిస్టులు వదిలిన తర్వాత 6వ లిస్ట్ దగ్గర ఆగిపోయి 7వ లిస్ట్ నుంచి రాలేదు. డైరెక్ట్గా కాలేజీలో అప్లై చేసుకున్నారు. రీఅడ్మిటెడ్ వాళ్ళు ఎక్కువ శాతం అడుగుతున్నారు. రీఅడ్మిటెడ్ వాళ్ళు అడిగేది ఏంటంటే, నాకు వచ్చేసరికి మరి ఎలిజిబిలిటీ లిస్ట్లో రాలేదండి, ఏం చేయాలండి? డైరెక్ట్గా అప్లై చేయొచ్చండి. ఎలిజిబుల్ ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. మీరైనా ఇప్పుడు వచ్చేసరికి యాక్సెప్ట్ చేస్తున్నారు. అది R16 అయినా R18 అయినా. నా స్టూడెంట్కి అయితే ఒకరికి ఇప్పుడు రీసెంట్గా PCCMM వచ్చింది. పోయిన సంవత్సరం రిజెక్ట్ అయిన కుర్రాడికి ఇప్పుడు రూల్స్ మార్చేశారు. యూ కెన్ అప్లై. సో డూ ఫాస్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్. ఎందుకంటే ఈ 2-1 ఈ 1-1 ఈ రిజల్ట్స్ వచ్చిన దాకా ఉంటాయా అంటే మరి మాత్రం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కాలేజీలో ఎగ్జామ్స్ బ్రాంచ్ వాళ్ళే కొంచెం కంగారు పెడతా ఉన్నారు స్టూడెంట్స్ని. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.